రామ్ చరణ్ తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రాధిపత్యం కొనసాగిస్తున్న నటుడు. RRR సినిమాతో ప్రపంచ నలుమూలల నుండి ప్రశంసలు అందుకున్న నటుడు రామ్ చరణ్. ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపుగా 1200 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇండియన్ చరిత్రలో ఇలాంటి ఘనత సాధించిన సినిమా బాహుబలి, దంగల్ మొదటి వరుసలో ఉన్నాయి. అయితే రామ్ చరణ్ సినిమా RRR కు ఏకంగా కలెక్షన్స్ తో పాటు ఆస్కార్ కూడా వచ్చింది. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఏదైనా ఉందంటే అది RRR ఒకటే. కానీ RRR సినిమా తర్వాత రామ్ చరణ్ కి ఆచార్య సినిమాతో ఫ్లాప్ వచ్చింది. ఆచార్య వచ్చి 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ రామ్ చరణ్ నుండి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఫ్యాన్స్ మాత్రం అప్డేట్ కావాలని తొందర పెడుతున్నారు. ఇక విషయానికి వస్తే రామ్ చరణ్ కి సినిమాల్లో ఎంత పేరు వచ్చిందో తనకి కూతురు పుట్టాక కూడా అంతే పేరు వచ్చింది. సాధారణంగా ఒక్కో కొత్త వ్యక్తి ఇంట్లోకి అడుగు పెడితే శుభశకునాల గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొత్త కోడలు అడుగుపెట్టినప్పుడు ఇలాంటి మాటలు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. అలాగే ఆడపిల్ల పుట్టినప్పుడు కూడా తమ కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోయాయని, శుభశకునాలే జరుగుతున్నాయని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలోనూ ఇదే జరుగుతుందని అంటున్నారు ఫ్యాన్స్. మెగా మనవరాలు క్లింకార కొనిదెల మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్, ఉపాసన కొనిదెల దంపతులకు గతేడాది జూన్ 20న క్లింకార కొనిదెల జన్మించింది. క్లింకార ఈ భూమి మీదకు రావడానికి కొన్ని రోజుల ముందే RRR చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించింది. క్లింకార పుట్టిన తర్వాత బాబాయ్ వరుణ్ తేజ్, హీరో లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక మనువరాలు క్లింకార ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం వచ్చింది. సినిమా పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును మెగాస్టార్ కు అందించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుండి ఘన విజయం సాధించారు. ఇవన్నీ కూడా క్లింకార పుట్టిన తర్వాతే జరగడంతో మెగా ప్రిన్సెస్ మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని మెగా అభిమానులందరూ పోస్టులు పెడుతున్నారు.